శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి 24 మార్చి నుంచి మార్చి 30 తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. తృతీయంలో కేతు వచ్చేటప్పటికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే ధైర్యంతో సాహసంతో మీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో శని కుజుడు ఇద్దరు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా వృత్తిపరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి సప్తమాన్ని చూస్తాడనమాట. దానివల్ల వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబాల్లోనూ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి గురి అయ్యే విధంగా ఉంటుంది. ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. వీటి యొక్క ప్రభావం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఏ రాశి వారికైనా సరే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని కుజుడు కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వేరే విధంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ముఖ్యంగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్యంగా ఏవైతే చిక్కులు రాబోతున్నాయో ఆ చిక్కుల నుంచి బయటికి రావడానికి ఆరోగ్యంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ధనక్షయ కారకంగా అవుతుందన్నమాట. ధనక్షయ కారకం అంటే డబ్బు రావటం, డబ్బు ఖర్చు అవటం, అంటే రెండు ఒకేసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా సరే నిలవకపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అష్టమంలో శని కుజుడు ఉన్నప్పుడు అదే విధంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరికొవరికి ఎప్పుడు బాగలేకుండా ఉండటం కానీ ఇలాంటి ప్రభావం జరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే అష్టమంలో శని ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి రాహువు రవి అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. ఈ వారం కొంచెం ప్రతిబంధకంగానే మారే విధంగా ఉంది. రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతంలో కన్నా వారం చివరిలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమం కన్నా వారం చివరిలో ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే 26వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో మార్పు అనేది రాబోతుంది. అప్పుడు కొంచెం వీరు ప్రయత్నం చేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఇక రాశి వారు వచ్చేటప్పటికి ధైర్య సాహస లక్ష్మి అన్నట్ల విధంగా వీరు ముందుకు వెళ్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశుల వారికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ వారం కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ అనుకూలత అనేది కూడా తక్కువగా ఉన్నందువల్ల ఇక రాశి వారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కష్టపడి చదివితే విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. మెడిటేషన్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం, అదేవిధంగా కుజుడు కూడా అష్టమంలో సంచారం జరుగుతుంది. వీటి రీత్యా వచ్చేటప్పటికి వీరు శనిగ్రహ ఆరాధన చేయటం, అదేవిధంగా కుజగ్రహ ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భాగ్యస్థానంలో రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. రాహుకి రాహుగ్రహ జపం, రవిగ్రహ ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం గురుగ్రహ ఆరాధన అనేది చేయాలన్నమాట. సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.